హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఏపీలో కొత్త పెన్షన్ల దరఖాస్తుల ప్రక్రియ జూలై నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో మరి నూతన కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అనేకమైన సంక్షేమ పథకాలు మరి ప్రారంభించాల్సి ఉందండి. దీనిలో భాగంగా ఈ కొత్త పెన్షన్స్ దరఖాస్తులు త్వరలో ప్రారంభించబోతున్నట్టు మంత్రివర్గ ఉపసంఘం మరి కీలక నిర్ణయం అయితే తీసుకోవటం భావిస్తున్నారండి. ఆగస్టు నెల నుండి కొత్త పెన్షన్లు జమ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల కొత్త పెన్షన్లు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని, ఈ కొత్త పెన్షన్ల వల్ల రాష్ట్ర ఖజానాపై 250 కోట్లు అదనపు భారం పడుతుందని, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 63,32,000 మంది పైగా పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉంటున్నారు. ఒక నెలకు దరిదాపు 2,722,00,000 రూపాయలు ఖర్చు అయితే అవుతుందండి. గత ప్రభుత్వం పెండింగ్లో ఉన్నట్టు దరఖాస్తులే 2.3 2,30,000 వరకు కూడా పెండింగ్లో ఉన్నాయని సమాచారం. అనర్హులను అర్హులుగా చేర్చడం, దివ్యాంగుల బోగస్ సర్టిఫికెట్లు నిజమైన అభ్యర్థులకు నష్టం వాటిల్లినట్టుగా ప్రభుత్వం అయితే ఆరోపిస్తుంది. అందుకే ఇప్పుడు ప్రతి దరఖాస్తునిగా పూర్తిగా పరిశీలించిన తర్వాత అర్హులకు మాత్రమే పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. దివ్యాంగుల యొక్క పెన్షన్లకైతే ప్రత్యేక తనిఖీ. దివ్యాంగులు బోగస్ సర్టిఫికెట్లో వాడినట్టుగా ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క సర్టిఫికెట్ మరి దరిదాపు గతంలో ఎంత అమౌంట్ ఇచ్చారని అక్రమంగా పొందారని తెలుస్తుంది. అయితే ఇప్పుడు అలా లేదండి, స్పాట్లోనే పింఛన్ నుంచి పురోగతి. నిజంగా భర్త చనిపోతే భార్యకు వెంటనే పింఛన్ స్పాజ్ పింఛన్ అందించేందుకు ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 89,778 అర్హులు ఉన్నట్టుగా అంచనా. అయితే మేకి దరఖాస్తులు జూన్ నుంచి వీరికి పెన్షన్లు అయితే అందరూ చేయాలని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే అనుగ్రహించిందండి. ప్రభుత్వ లక్ష్యం ప్రతి అర్హుడికి కూడా అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి కూడా పెన్షన్స్ ఇవ్వాలని చెప్తుంది. ప్రభుత్వం స్పష్టంగా చెబుతుంది. ఎవరైనా అర్హులైతే వారికి తప్పకుండా పెన్షన్ అందుతుంది. ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకొని త్వరలో కూడా దరఖాస్తుల యొక్క ప్రక్రియ పూర్తి చేస్తామని, పూర్తి షెడ్యూల్ కూడా అతి తొందరలోనే కూడా మరి పంపిస్తామని కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఒకవేళ 50 సంవత్సరాలు దాటినట్లు అర్హులు ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి, స్థానికులు ఉండాలి, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. రేషన్ కార్డుతో మరి ఆధార్ కార్డు లింకు, బ్యాంక్ అకౌంట్ కూడా ఈకేవైసీ చేసుకొని ఉండాలి. వారందరూ కూడా ఈ కొత్త పెన్షన్లను కూడా 2025లో తొందరలో మరి ఆగస్టు నుంచి కూడా కొత్త పెన్షన్లు అయితే మరి జమ చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే జూలై నెలలో వీరందరికీ కూడా మరి అప్లికేషన్స్ ఆన్లైన్ ద్వారా, అలాగే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కూడా అప్లికేషన్ తీసుకుంటామని గతంలో కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఏపీలో కొత్త పెన్షన్ల దరఖాస్తుల ప్రక్రియ అయితే జూలై నుంచి కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే మీ ఆధార్ కార్డు, అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతా ఇవన్నీ కూడా సరిచూసుకోమని ఆల్రెడీ కూడా ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుందండి. ఎన్టీఆర్ భరోసా పథకం కొత్త పెన్షన్ల కోసం ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘంలో కూడా ఈ అంశంపై కీలక సమావేశం అయితే జరగడం జరిగిందండి. దరఖాస్తులు కూడా తీసుకోబోతున్నారు. అయితే ఖచ్చితంగా అర్హులుగా చేర్చడం, అనర్హులను ఒకవేళ ఏదైనా అప్లికేషన్ ఇచ్చినప్పుడే వారి 2-3 సార్లు సర్టిఫికెట్లను పరిశీలించి, ఒకవేళ బోగస్ సర్టిఫికెట్ ఉంటే కూడా ఆ బోగస్ సర్టిఫికెట్లను కూడా మరి అనర్హులుగా చేయడానికి కూడా ప్రభుత్వం అయితే ప్రత్యేకమైనటువంటి అధికారులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనా ఇప్పటివరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా 63,32,000 మందికి ప్రతి నెల కూడా పెన్షన్ డబ్బులు అయితే జమ చేస్తూ వీళ్ళ దివ్యాంగులు, అలాగే మరి ఉన్నటువంటి ఒంటరి మహిళలు, వృద్ధాప్యవారు, ఇలా చాలా రకాల పెన్షన్స్ అయితే ఇప్పటికీ ఇస్తున్న సంగతి మనందరికీ తెలిసినదే. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే పొరపాట్లకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. త్వరలో మరి ఎవరైతే అప్లికేషన్స్ వారు వేయటానికి మీ దగ్గరలో ఉన్నటువంటి సర్టిఫికెట్స్ అన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోమని ప్రభుత్వం అయితే సెలవిస్తుంది. ఏదేమైనా ఫ్రెండ్స్, మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ మీరు చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోను మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి అయితే వెళ్తూ జరుగుతుంది. థ్యాంక్ యూ.